హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా బల్కింగ్ సిరీస్లో వచ్చేసి డే 13. ఈరోజు నా యాక్టివ్ రెస్ట్ డే. ఈరోజు థర్స్డే. ఈరోజు మనం నిన్నైతే జిమ్కి వెళ్ళినా. ఈరోజు థర్స్డే. ఈరోజు నా యాక్టివ్ రెస్ట్ డే. యాజ్ యూజువల్ యాక్టివ్ రెస్ట్ డేలో వీ ట్రైన్ అవర్ ఫోర్ ఆర్మ్స్ అండ్ నెక్ మజిల్స్. అట్లనే ఇప్పుడైతే మార్నింగ్ అయితే కుదరలేదు నాకు, మార్నింగ్ పడుకున్నా. సో ఇప్పుడైతే ఫోర్ ఆర్మ్స్ అయితే ట్రైన్ చేస్తాం. యాక్చువల్ వన్ మోర్ థింగ్ వచ్చేసి అప్డేట్ ఇస్తా అన్నాను కదా, దీనికి సంబంధించి నేనైతే ఫిజియోథెరపీకి అయితే వెళ్ళింది. లైక్ ఇట్లా పెయిన్ ఉంది, ఇట్లా మూమెంట్స్ చేసేటప్పుడు కొంచెం అని అంటే ఆయన ఏదో సంథింగ్ చూపిస్తాను వీడియోలో, కొన్ని స్ట్రింగ్స్ అయితే పెట్టినారనమాట. ఇట్ గివింగ్ సమ్ ఎలక్ట్రో అంటే కొంచెం షాక్ లాగా అనిపించింది. అట్లనే కొంచెం వైబ్రేషన్స్ అయితే వచ్చినాయి. ఓకే, కొంచెం తగ్గినట్టు అనిపించింది. అట్లనే ఇంకొక ట్యూబ్ కూడా ఇచ్చినాడు అనమాట. ఇంకొక ట్యూబ్ ఇచ్చి ఈ టోల్ దట్ ఈ ట్యూబ్ అంటించుకొని ఒక 2-3 days ఐస్ క్యూబ్స్ పెట్టుకొని అయితే ట్రై చేయి, తగ్గితే ఆల్ వెల్ అండ్ గుడ్, లేకపోతే ఇంకో 2-3 times ఫిజియోథెరపీకి రావాల్సి ఉంటుంది అని చెప్పినాడు. ఓకే ఓకే అని అనుకున్నా. అంటించుకున్నాను ఇందాక ఆఫ్టర్నూన్ అయితే అంటించుకున్నాను అనమాట. ట్యూబ్ అంటించుకొని ఐస్ పెట్టుకున్నా. ఓకే మూమెంట్స్. కానీ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ వెయిట్స్ అయితే లిఫ్ట్ చేయదన్నాడు అసలుకి. దట్స్ ద వన్ పాయింట్ ఐ డిసప్పాయింటెడ్. నేను ఒక 2 daysలో అంటే 2-3 days అనగానే నాకు అనిపించింది అనమాట, అరే మళ్ళీ మన జిమ్ మిస్ అవుతుందేమో కదా అన్న థాట్ అయితే వచ్చింది. ఇట్లా ఇంకా వెయిట్స్ అయితే చేయలేమంటే మన వెయిట్స్తోనే ఇన్ని రోజులు ట్రైన్ చేసినామా లేదు కదా. సో వాట్ ఐమ్ ప్లానింగ్ ఇస్ దట్ ఈ షోల్డర్ మజిల్ ఎక్కడ ఏ వర్కౌట్స్ చేస్తే పడతా ఉందో ఆ వర్కౌట్స్ మాత్రం అవాయిడ్ చేసి బైసెప్స్, ట్రైసెప్స్, ఇంకా లెగ్స్ కూడా ఏం ప్రెజర్ పడదు కదా, అట్లనే ఇది ఎక్కువ ఇన్వాల్వ్ కాని మజిల్స్ అనమాట. ఇవి ఇన్వాల్వ్ కాని మూమెంట్స్. లైక్ పుషప్స్ చేస్తుంటే పెయిన్ ఏం రావట్లేదు, కానీ బెంచ్ ప్రెస్ వెయిట్తో బెంచ్ ప్రెస్ చేస్తా అంటే పెయిన్ అయితే వస్తుంది. సో ఐఎమ్ షిఫ్టింగ్ బెంచ్ ప్రెస్ టు నార్మల్ రెగ్యులర్ పుషప్స్. కొంచెం వెయిట్ పెట్టుకొని అంటే కొంచెం ఒక 2-5-3 days ఇట్లా వెయిట్ పెట్టుకొని పుషప్స్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఎందుకంటే కొంచెం పెయిన్ అయితే తక్కువ ఉందనమాట, ఇన్వాల్వ్మెంట్ అయితే తక్కువ ఉంది. అట్లనే పుల్అప్స్ బదులు పుల్అప్స్ చేస్తాం కదా, ఈ హెవీ మూమెంట్ ఉంటుంది పుల్అప్స్లో, వెయిట్ పెట్టుకొని చేస్తాం కదా, అస్సలకి కాదు షోల్డర్. సో ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ల్యాట్ పుల్ డౌన్స్ అనమాట. ల్యాట్ పుల్ డౌన్స్ ఈ ల్యాట్ మజిల్స్కే వాట్ వీ డూ అంటే మనం పుల్అప్స్లో ఎట్లా ఇంపాక్ట్ పడుతుందో ల్యాట్స్కి సేమ్ ల్యాట్ పుల్ డౌన్స్ వల్ల కూడా సేమ్ ఇంపాక్ట్ పడుతుంది. షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది. సో ఈ రెండింటిని ఇట్లా షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. అసలుకి ఆ ఫిజియోథెరపీ డాక్టర్ చెప్పింది ఏంటంటే, ఇట్స్ లైక్ మనకు ఇక్కడ ఏదో సంథింగ్ ఈ నెక్ ఏరియా నుంచి ఇక్కడ కనెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది అనమాట. అండ్ అట్లనే ఈ ఎల్బో నుంచి ఇక్కడికి కనెక్ట్ చేసి ఈ మజిల్ ఉంటుందంట ఒకటి. ఆ మజిల్ మీద నీకు టెన్షన్ పడతా ఉంది, కొంచెం ఐస్ పెట్టి కొంచెం ఆయింట్మెంట్ రాసి ఇట్లా ట్రై చేయి, తగ్గుతుంది. కొద్ది రోజులు వెయిట్ లిఫ్ట్ చేసేది కూడా తగ్గి అని అన్నాడు. సో కొంచెం ఎందుకంటే మళ్ళీ నేను ఇప్పుడు సరే మొండిగా చేస్తే మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నప్పుడే కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కొంచెం దాన్ని కవర్ అంటే ఇట్స్ లైక్ దాన్ని క్యూర్ చేసుకుంటే బెటర్. కాబట్టి నేను కూడా కొంచెం కన్సిడర్ చేసి సరే వెయిట్స్ లిఫ్ట్ చేయాలంటే ఎట్లనో ఉంది, కానీ లిఫ్ట్ చేద్దంటే నాకు డిసప్పాయింట్మెంట్గానే ఉంది అనమాట. చేయాలి పుష్ చేయాలన్నట్టే నేను ఆలోచిస్తున్నా. బట్ వీ హ్యావ్ టు ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలంటే ఇప్పుడు కొంచెం తగ్గితే మళ్ళీ క్యూర్ అయిన తర్వాత వీ కెన్ గెట్ మోర్ స్ట్రాంగర్ అని కదా. సో ఐఎమ్ ప్లానింగ్ ఫర్ డూయింగ్ జనరల్ నార్మల్ పుషప్స్. ఈ వెయిట్స్ అయితే ఎక్కువ తగ్గిద్దాం అనుకుంటున్నా. అసలుకి బెంచ్ ప్రెస్ ఇదంతా కొద్ది రోజులు అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నా. దట్స్ ఆల్. ఇంకా ఈరోజు అయితే మన ఫోర్ ఆర్మ్స్ని అయితే ట్రైన్ చేసేద్దాం గాయస్. ఒక నెక్స్ట్ 2-3 జిమ్ సెషన్స్ అనమాట. ఈరోజు వచ్చేసి రేపు జిమ్ సెషన్లో కూడా, రేపు జిమ్కి వెళ్ళాలి మనం ఫ్రైడే. జిమ్ సెషన్లో కూడా వెయిట్స్ అయితే లిఫ్ట్ చేయను. అట్లనే మండే సెషన్లో కూడా చెయ్యను. ఈ గ్యాప్లో రికవర్ అవ్వడానికి అయితే ట్రై చేస్తా స్లోగా. కొంచెం తర్వాత రికవర్ అయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ 5 kgs 10 kgs ఇట్లా అలవాటు చేసుకుంటూనే మళ్ళీ లిఫ్ట్ చేస్తా. మేబీ ఇట్ మే టేక్ సమ్ టైం అయితే వేస్ట్ అవుతుంది, కానీ వీ హ్యావ్ టు వెయిట్. కొంచెం క్యూర్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. కాబట్టి కొంచెం ఇప్పుడు తగ్గితే మనం మళ్ళీ గ్రోత్ ఇంకా మనకి ఎక్స్పోనెన్షియల్గా ఉంటుంది. లెట్స్ డూ. మన ఫోర్ ఆర్మ్స్ అయితే ట్రైన్ చేద్దాం ఈరోజు.
బాగా ఇంటెన్స్గా అయితే ట్రైన్ చేసినాను. ఈచ్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక లెఫ్ట్ హ్యాండ్తో ఒకసారి, రైట్ హ్యాండ్తో ఒకసారి, ఈచ్ సైడ్ 100 అలా వచ్చేలా అయితే ట్రై చేసిన. ఇంకా ఫెయిల్యూర్ వరకు కూడా ట్రై చేసినాను. అసలుకి పంప్స్ మాత్రం వేరే లెవెల్ వచ్చినాయి. మళ్ళీ ఫస్ట్ ఒక న్యూట్రల్ గ్రిప్ తీసుకొని మళ్ళీ ఇంకో గ్రిప్ చేంజ్ చేసి కూడా మళ్ళీ 100 చేయడానికి అయితే ట్రై చేసిన. గ్రిప్ చేంజ్ అయితే చేద్దాం ఇప్పుడు. ప్రీవియస్లీ టోల్డ్ మొత్తం 3 మజిల్స్ అయితే ఉంటాయి, ఇంక్లూడింగ్ 3 మజిల్స్ని డిఫరెంట్ గ్రిప్స్తో ట్రైన్ చేయొచ్చు అనమాట. హ్యాండ్ గ్రిప్పర్తో చేయడం అయితే కంప్లీట్ అయింది. ఇంకా మన జుగాడ్ దిస్ థింగ్ అయితే యూజ్ చేసి ఇప్పుడైతే బైసెప్స్కి అయితే చేద్దాము. ఇప్పుడైతే ఫోర్ ఆర్మ్స్కి అయితే చేద్దాం. ఆల్మోస్ట్ ఇప్పటికే పంప్స్ ఎట్లున్నాయంటే ఒక హై టెన్షన్ వైర్స్ ఉంటాయి కదా, అట్లా వచ్చినాయి పంప్స్ అయితే ఫోర్ ఆర్మ్స్. ఇప్పుడైతే ఇట్లా ఈ మూమెంట్ చేస్తూ హ్యాండ్ గ్రిప్పర్తో కంటే దిస్ వాజ్ కిల్లింగ్ అసలుకి. ఫోర్ ఆర్మ్స్కి ఐ కుడెంట్ ఏబుల్ టు డూ అసలుకి ఒక 1 minute కూడా స్టాండర్డ్గా చేయలేకపోతున్నా, అంత ఇంటెన్స్గా ఉంది అసలుకి ఫోర్ ఆర్మ్స్. ఐ కుడెంట్ ఏబుల్ టు ఈవెన్ రోల్ ఇట్ అనమాట. ట్విస్ట్ చేయలేకపోతున్నా. ఒక 2.5 kgs వెయిట్ అది బేస్కి. అసలుకి ఎంత కష్టంగా ఉందంటే అంత కష్టం. ఎన్ని గ్యాప్స్ తీసుకొని అయితే చేసినాను, ఒక 1 minute కూడా చేయలేకపోయినా సరిగ్గా. ఫోర్ ఆర్మ్కి సంబంధించిన వర్కౌట్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా నెక్స్ట్ నెక్ ట్రైనింగ్, నెక్ కల్స్ అయితే చేద్దాం ఇప్పుడు. దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ ఎక్సర్సైజ్ ఐ నో టు ట్రైన్ నెక్. దట్స్ ఆల్ గైస్. ఈరోజు మన రెస్ట్ డే. మన వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది, విచ్ ఈజ్ ఫోర్ ఆర్మ్స్ అండ్ నెక్ ట్రైనింగ్. మేము ఎంత తొందరగా రిజల్ట్స్ అయితే చూడలేమేమో. నెక్ ఫోర్ ఆర్మ్స్ మాత్రం అసలు ఎంత స్టిఫ్గా ఉన్నాయంటే ఇట్స్ లైక్ హై టెన్షన్ వైర్ లాగా ఉన్నాయి. అది దట్స్ ద థింగ్. ఇంకా రేపు కొంచెం తగ్గాలి అనమాట, జిమ్లో కొంచెం తగ్గి కొంచెం ఫోకస్గా చేద్దాం. ఇది కొంచెం ఫిట్ అయ్యే వరకు వెయిట్స్ అయితే కొంచెం అవాయిడ్ చేయాలి, కొంచెం కేర్ఫుల్గా చేయాలన్నమాట. రేపటి నుంచి కొంచెం ఇది ఎట్లన్నా తగ్గాలి. ఐఎమ్ హోపింగ్ దట్ కొంచెం తొందరగా అయితే తగ్గుతా అనుకుంటున్నా. That's all guys. See you in the next video. See you tomorrow. Bye bye. Tata. Keep growing. Keep watching. Sorry. Keep watching. Keep growing. See you in the next video. Bye bye.